రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ అఖిల మృతిలోని భర్త శ్రీకాంత్ సంచలనమైన నిజాలు బయటపెట్టడం జరిగింది. అయితే నిన్న అఖిలకి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు భర్త మానసికంగా అలాగే శారీరకంగా హింసించడం వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఇటు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. మరైతే భర్త శ్రీకాంత్ బిగ్ టీవీతోని ఆయన మాట్లాడుతూ నేను ఎటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆమెని హింసించలేదు, దట్టు అఖిలకి సంబంధించి ఇది రెండో పెళ్ళి, ఆమెని రెండో పెళ్ళి చేసుకున్నాను, అంటే అఖిలది రెండో పెళ్ళి చేసుకున్నాను, ఆమెకు మంచి జీవితం ఇద్దాం అనుకున్నాను, ఈలోపు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పి భర్త శ్రీకాంత్ బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. అయితే 15 రోజులు కూడా మా ఇంట్లో లేదు, ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటూ ఉండేది, సరిగ్గా మాట్లాడేది కాదు, మేము పిలిచినా కూడా సరిగ్గా రెస్పాన్స్ అయ్యేది కాదు అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన పైన వస్తున్న ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవమని, నేను చాలా బాగా చూసుకుందాం అనుకున్నాను, ఆమెకి మరో జీవితాన్ని ఇద్దాం అనుకున్నాను, బట్ ఆమెనే ముబావుగా ఉండడం, లేకపోతే డిప్రెషన్లో ఉండడం, సరిగ్గా మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆమె చేసేది. 15 రోజుల పాటు కూడా సరిగ్గా మా ఇంట్లో లేదు, ఆమె ఎప్పుడు కూడా తల్లివారి ఇంట్లో ఉండేది. సో తను ఎందుకు చనిపోయింది ఏంటి అన్నది వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి క్లారిటీగా తెలిసే ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ శ్రీకాంత్ బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్నటి వరకు అఖిల మృతిపైన ఎన్నో అనుమానాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా అటు అఖిల తల్లిదండ్రులు అఖిల ఇలాంటి విషయం తనతో చెప్పుకుంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో వన్ ఆఫ్ ద పర్సన్ చెప్పడం జరిగింది. అంటే ఈ పాన్ వీడియోలు చూపించి ఇదే విధంగా తనతో పాటు ఉండాలి అని చెప్పి కూడా భర్త వేధించేవాడు అని కుటుంబ సభ్యుల్లో ఒకరితో చెప్పుకుంది అని చెప్పి నిన్న ఆమె బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ భర్తను ఇదేంటి అని అడిగితే లేదు, నేను అసలు అలాంటి ఎప్పుడు కూడా చేయలేదు, ఆమెను ఎప్పుడు హింసించలేదు అని చెప్పి భర్త చెప్తూ ఉన్నారు. మరైతే వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తూ ఉన్నారు? అఖిల చనిపోయే ముందు తను ఇటువంటి బాధతోని, అంటే ఇటువంటి సమస్యని ఎదుర్కొంటున్నాను అని చెప్పి కుటుంబ సభ్యులతో చెప్పింది అని ఇటు అఖిలకి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరి శ్రీకాంత్ చూస్తే నేను ఎప్పుడు కూడా ఆమెను ఏమీ అనలేదు, 15 రోజులు కూడా సరిగ్గా లేదు, నేను ప్రేమగా వెళ్ళి మాట్లాడినా తను మాతో మాట్లాడలేని పరిస్థితి ఉంది, తను ఎందుకు చనిపోయిందో వాళ్ళ పేరెంట్స్కి బాగా తెలుసు అని శ్రీకాంత్ చెప్తూ ఉన్నాడు. మరి దీనికి సంబంధించి ఇటు శ్రీకాంత్ ఇంకా ఎటువంటి వివరాలు చెప్పాడో ఒకసారి విందాం. శ్రీకాంత్ నా పేరు, కల్లెడి గ్రామం. మార్చి 5న మ్యారేజ్ జరిగింది అఖిలతో. నాతో బాగానే ఉంది, ఇంతకుముందు కూడా 3 months బ్యాక్ ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చి 5న పెళ్ళి అయింది. ఇంట్లో 3 days కల్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నేను కలవడానికి పోయాను కానీ తనకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అని చెప్పాను, నేను ఫోర్స్ ఏం చేయలేక వదిలేశాను. తర్వాత 2-3 days అయినా తనకు హెడేక్, పడుకుంటాను ఏదో రీజన్ చెప్పేది. నేను వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వాళ్ళ అమ్మ నాన్న ఇక తనని ఏం బెదిరించారో ఏమో. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా కలవండి అవన్నీ అవే సర్దుకుంటాను అలా చెప్పుకొచ్చారు నాకు, కానీ తనకు ఏదైనా ప్రాబ్లం ఉందని నేను అంత గ్రహించలేదు. మళ్ళీ చూసే నాకు నిర్మల్లో షాప్ ఉంది, వెళ్ళాల్సిన రోజు వచ్చింది, మరి షిఫ్ట్ అవుదామని చెప్పాను. అయితే మరి అక్కడికి వెళ్తే ఎన్ని రోజులకు వస్తానో మళ్ళీ తెలియదు, 2 days ఇంటికి వెళ్ళొస్తానంటే సరే మరి అమ్మ నాయన ఎవరన్నారు అమ్మను తీసుకొని వెళ్తారు, 2 days 3 days ఉండొద్దు అని చెప్పిన. వాళ్ళు తన అఖిల వాళ్ళ అత్తమ్మని తోలుకొచ్చుకుంది. మేబీ 4 days 5 days వాళ్ళ అత్తమ్మ కూడా ఇక్కడే ఉంది, ఇక్కడ పండుగ ఉందని వాళ్ళను నేనే ఇక్కడ వెహికల్ ఎక్కించాను. తను షాపింగ్ చేస్తానంటే నేను కూడా ఫోన్ పే చేసిన, నిజామాబాద్లో షాపింగ్ చేసి వెళ్తా అని చెప్పింది. వెళ్ళింది. 2-3 days వెళ్ళయింది. మరి ఎట్లా వస్తా అంటే ఇంకో 2-3 days ఉంటా అంటే సరే అని చెప్పిన. మీ అమ్మ వాళ్ళకి చెప్పంటే నేను అమ్మ వాళ్ళకి చెప్తా ఉండు అని చెప్పేసిన. అట్లా కూడా 2-3 days అన్నది. మళ్ళీ రమ్మంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు రాను అంటే అలా పోయింది. చూస్తే మళ్ళీ ఈ April 5th వచ్చింది. April 5th మంత్ యానివర్సరీ వస్తుంది, మరి వస్తే బాగుండని నేను ఫోన్ చేస్తే సరే వస్తా అని అంది. నేను నైట్ ఫోన్ చేసిన, మరి వస్తా అంటే రేపు మార్నింగ్ వస్తా అంటే సరే రా వస్తా అని చెప్పింది. మార్నింగ్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అత్త మామ వాళ్ళతో మేమందరం కలిసి తినేసి తీసుకొని వచ్చాను. పైకి మీద వెళ్ళేసి తీసుకొచ్చిన. 12-12:30కి ఇంటికి వచ్చినాం. అన్ని బాగానే ఉన్నాయి. నేను మార్నింగ్ మళ్ళీ నిర్మల్లో ఒక రూమ్ చూసాము. అది ఇలా నేను వాళ్ళ మా అత్తమ్మమ్మలు కూడా అక్కడికి వచ్చారు, పెళ్లి సామాన్ అక్కడికి తీసుకొని వచ్చారు. తనకు ఆ రూమ్ నచ్చలేదు, వేరే రూమ్ చూసుకుందాం అని చెప్పానే సరే మరి నేను మెడికల్ స్టాక్ కూడా పెట్టుకోవాలి, రూమ్ చూసి వస్తా అని చెప్పేసి వెళ్ళిన. మార్నింగ్ హెడేక్ ఉంది అని చెప్తే
టిఫిన్ తీసుకొచ్చిన, టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చిన, తిని వేసుకో అని చెప్పిన. తిని వేసుకుని మళ్ళీ పడుకుంది. నేను వెళ్ళిన నిర్మల్లో రూమ్ చూస్తున్నా, అలానే స్టాక్ పెడదామని మెడికల్కి వెళ్ళేసరికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇలా జరిగిందని. అప్పటికప్పుడు నేను మామకి, అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేసి నేను బయలుదేరాను. కానీ నేను ఇన్ని రోజుల్లో నాతో క్లోజ్ గా ఫోన్ లో అంత మూవ్ అవ్వలేదు, ఫిజికల్ గా అంటున్నా నాకేం మూవ్ అవ్వలేదు ఇంతవరకు. వాళ్ళ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 15 days వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఉన్న 15 days లో ఇక్కడ నాకు పెళ్లి, మళ్ళీ అటు ఇటు తిరగడంలోనే నాకు టైం గడిచిపోయింది. నా అంత అర్థం చేసుకున్నాను కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఏం ఫోర్స్ చేయలేదు. కానీ తీర చూస్తే అసలు కారణం ఇబ్బంది ఉందని కూడా నాకు ఏం చెప్పకుండానే ఇలా చేసుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ఫోర్స్ జరుగుండొచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ తనకు ఇదివరకే పెళ్ళయింది, అది నాకు తెలిసే చేసుకున్నా. కానీ ఇదివరకు ఎందుకు డైవర్స్ అయింది అనేది నాకు తెలియదు. మరి అది ప్రాబ్లం ఏంటో నాకు ఈ మ్యారేజ్ విషయంలో మెంటల్ గా మెచ్యూర్ ఉందో లేదో అనేది నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే నాతో క్లోజ్ గా మూవ్ అవడం కానీ, కనీసం తిందాం రా ఇలాంటి కూడా లేదు. అది వాళ్ళ అమ్మ నాన్నకి కూడా తీసుకెళ్ళిన, వాళ్ళు కూడా అన్ని సర్దుకుంటాయి, మేము కూడా చెప్తాము అది ఇది అని చెప్పేసి మళ్ళీ పంపించారు. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అంతేగాని ఏదో ఆశపడి చేసుకున్నా కానీ ఆమె ఇలా చేసుకుంటానని నేను ఏమీ అనుకోలేదు. అంతా జరిగిపోయింది అలా. అంటే అక్కడ లాంగ్ డిస్టెన్స్, అక్కడ రిలేటివ్స్ ఎవరు లేరు. కానీ మా ఫ్రెండ్ ద్వారా మ్యాచ్ ఫిక్స్ అయింది. మా ఫ్రెండ్ని అడిగాము. మా ఆ ఫ్రెండ్కి అమ్మాయి రిలేటివ్ అంట. ఎప్పటి నుంచో చూస్తున్నాము, మామూలుగా డైవర్స్ అయిపోయింది, అతను బాగాలేడని డైవర్స్ చేసుకున్నాడని చెప్పింది. ఇక అమ్మాయి క్యారెక్టర్ బాగుందా ఆమె చెప్పడం వల్ల మేము గుడ్డిగా మూవ్ అయిపోయినాం తప్ప ఇక వేరే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత అక్కడ ఎవరు లేరు మాకు. ఆమె అక్కడ 7 Hills హాస్పిటల్లో నర్స్ పనిగా చేసేది, బాన్స్వాడలో. నాతో ఏం మాట్లాడలేదు. కనీసం నేను అక్కడ రూమ్ చూసి మరి రూమ్ ఇలాంటిది తీసుకుందాం అని ఫోన్ చేద్దాం అనుకుంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 12-12:30 మధ్యలో ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. నేను ఇక్కడ 9కి అలా తనతో మాట్లాడి నేను 9:30-10 అలా బయలుదేరిన. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? 30కి ఇక్కడ నుంచి బయలుదేరాను, విలేజ్ నుండి. నేను నిర్మల్లో ఉన్న 2:30 మధ్యలో అలా నాకు కాల్ వచ్చింది. 2:30 అలా. అంటే ఈ ఇంట్లో మీ ఇద్దరు ఉంటారా? మీతో పాటు అమ్మ ఉంది. ప్రజెంట్ అఖిల, అమ్మ, నేను ముగ్గురం ఉన్నాం ఆ రోజు ఇంట్లో. నేను నిర్మల్ బయలుదేరిన, అమ్మ ఇక్కడికో బయటికి వెళ్ళిందంటే వచ్చేసరికి ఇలా డోర్ పెట్టుకుంది అని ఫోన్ చేసింది. ఆ కాల్లోనే నేను ఉంటున్నా, చిన్న పిల్లల్ని ఎక్కించి చూపించినాం అంటున్నారు. ఇలా చున్నీ కట్టుకుంది ఇలా ఉందని ఆ పిల్లాడు భయపడి దూకిండట అనగానే నేను కాస్త ఇంటి వాళ్ళని ఎవరన్నా డాక్టర్ని కూడా పిలిపియండి అని చెప్పేసి నేను బయలుదేరిన అట్లా. నాకు అదే అర్థం అవ్వట్లేదు. పేరెంట్స్ కి కూడా నేను అదే అడిగాను, ఏమైనా ఇష్టంతో మ్యారేజ్ చేసుకుందా, మీరు ఏమైనా ఫోర్స్ చేసిర్రా అని. ఎందుకంటే ఇన్ని రోజులైంది నాతోని క్లోజ్ గా మూవ్ అయింది లేదు, ఫిజికల్ ఇంటెన్షన్ లేదు. అవన్నీ తల్లిదండ్రులకు తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏం చెప్పుకున్నారో ఆమెకు ఫస్ట్ అలా జరిగింది, ఇలా బెదిరించారో తెలియదు. ఒక్కోసారి వాళ్ళ అమ్మ నాన్నతో ఇక్కడ ఏడ్చుకుని కూడా మాట్లాడింది, వాళ్ళు ఏం బెదిరించారో నాకు తెలియదు. మళ్ళీ సార్ కూడా చెప్పాము, ఎస్ఐ సార్కి 11:30 మధ్యలో వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిందని తెలిసింది. ఇప్పుడు మీరు వాస్తవాలు బయటపడాలంటే ఆ వీడియో రికార్డింగ్ కానీ ఆడియో రికార్డింగ్ కానీ బయట పెడితే అవకాశం ఉంది. సార్ దగ్గరనే మొబైల్ ఉంది, సార్ చూసుకుంటా అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమేమో ఆరోపణలు చేశారు కానీ మరి ఎంక్వైరీలో ఎస్ఐ సార్ అడిగినప్పుడు ఇవేమీ చెప్పలేదు. ఇప్పుడు ఏవేవో సృష్టించుకుని వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేనేం ఆరోపణలు చేయలేను, ఉన్నది చెప్పిన. ఇక వాళ్ళు ఏమేమో సృష్టించడం, నన్ను బ్యాడ్ చేయడం అనేది ఇక వాళ్ళ దృష్టికి వాళ్ళకే తెలియాలి. మీరు ఏమని కోరుకుంటారు? ఇప్పుడు ఈ చనిపోవడం వెనకాల ఏముంది? ఆ పోలీసుల సహకారంతో సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరుకుంటారు. అంతే, ఎస్ఐ సార్తో కూడా అదే చెప్పాము. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్సాక్షి ఉంటే వాళ్ళు ఏదైనా నిజం చెప్పాలి. వాళ్ళకి తెలిసి ఉండాలి ఏదో ఒకటి ప్రాబ్లం ఏంది అనేది. అక్కడ ఏమన్నా స్ట్రగుల్ గా ఫీల్ అయిందా, తను మ్యారేజ్ విషయంలో ప్రిపేర్ ఉందా లేదా అనేది వాళ్ళు నాకు అంటూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అమ్మాయి నాతో కూడా అలా నడుచుకోలేదు.
ఒక్కసారి కూడా. అవును, నేను ఏం కలిసి ఉండాలని చేసుకున్నాను అంత, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. రైట్. అయితే ఇటు శ్రీకాంత్ బిగ్ టీవీతో క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తన భార్యని చాలా ప్రేమగా చూసుకునేవాడని, అంటే తనకి రెండో పెళ్ళి అని తెలిసే చేసుకున్నాను అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా తన క్యారెక్టర్ నచ్చి నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని కూడా చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా తను ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుందో మాకు అసలు అర్థం కావట్లేదు. అండ్ ఇవాళ ఏదైతే తన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయో, ముఖ్యంగా అఖిల కుటుంబానికి సంబంధించి ఈ విధంగా శ్రీకాంత్కి ఆరోపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా వాస్తవం కాదు అని చెప్పి కూడా శ్రీకాంత్ చెప్తూ ఉన్నారు. మరి అయితే శ్రీకాంత్ వాళ్ళ అక్క ఏం చెప్తున్నారో కూడా విందాం ఒకసారి. ఏమైనా అఖిలకి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసా, లేకపోతే అఖిల ఏమైనా షేర్ చేసుకుందా అన్న వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. గ్రామం తమ్ముడు, మా శ్రీకాంత్ మా తమ్ముడు, అమ్మాయి ఉన్నదని మాకు ఒక అమ్మాయి చెప్పింది. పోయినాం, చూసినాము, చూసి నచ్చింది అంటే సరే అని మాట్లాడుకున్నాము. ఇల్లరికని రమ్మని వాళ్ళు అన్నారు. అంటే మేము దోలేయము అద్దానంగానే మరిపోయారు. మరిపోయినాక మళ్ళీ ఒక 10-15 రోజులు అయిన తర్వాత అటే ఇస్తాం రండి అంటే పోయినాము. లోపల కట్నం మాట్లాడుకుందాం రండి అనగానే వెళ్ళినాం. మాట్లాడుకున్నాము. కట్నం గింత ఏంటి అంత ఏంటంటే 10 లక్షలు అదా అని మేము అన్నాం. అంటే మాతోటి అంత కాదు, 5 లక్షలు ఇస్తాము, బండి కొనిస్తాం గల్ల మీద అని చెప్పారు. చెప్తే సరే మరి అట్లయితే అట్లా అంటే మీరు గోల్డ్ ఎంత పెడతారంటే 2 తులాలు పెడతామని మేము అన్నాము. 2 తులాలు అంటే ఏం పెడతారమ్మా, 2 తులాలు వద్దు, మేము మీరు కట్నం ఎందుకు ఇచ్చుడు, మీరు 2 తులాలు పెట్టుడు ఎందుకు, అదే 5 లక్షల్లో మేము పిల్లకు 4 తులాల గోల్డ్ వేస్తాము, బండి గల్ల మీద కొనిస్తామని చెప్పారు. చెప్పగానే సరే మరి అట్లయితే అట్లా అని ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాక 2 నెలలు అయినాక పెళ్లి కార్డు తీసుకున్నాం. పెళ్లి కార్డు తీసుకున్నాక నెల తర్వాత పెళ్ళయింది. పెళ్లి చేసుకున్నాం, మంచిగానే వేసుకొచ్చినాము, అంతా మంచిగా ఉన్నది. వచ్చినప్పుడు మంచిగా ఉన్నది. వచ్చిన తర్వాత ఒక 5 రోజులు ఇక్కడ ఉన్నది, 5 అరస అయింది, అక్కడ ఇక్కడ తిరిగింది. మళ్ళీ 5 రోజులు అయినాక ఊకి మామూలు గుర్తుకొస్తుండ్రంటే ఇక కొంత లాంగ్ వచ్చింది కదా, గుర్తుకొస్తే ఫోన్ మాట్లాడుకుంటా చేసుకుంటా ఏడ్చుకుంటా ఉండేది అట. ఇక నేను ఊకే ఇక్కడ వచ్చి ఉండను కదా, ఏడ్చిందట చేసిందట. మీరు రండి రండి అంటే అలా మేనత్త 10 రోజులు అయినాక పోయి ఉండు అంటే అలా మేనత్త వచ్చింది. వచ్చి 5 రోజులు ఇక్కడనే ఉన్నది. 5 రోజులు ఉండి ఇక్కడనే ఉన్నది. వాళ్ళ అత్తమ్మతోటి వండుకున్నాడు, వాళ్ళ అత్తమ్మతోటి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అందరితో మంచిగా మాట్లాడింది. 5 రోజులు వాళ్ళ మేనత్త ఉన్నది, చూసింది. మరి ఉండి తోలుకొని పోయింది. పోయినాక 12-13 రోజులకు వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు మా తమ్ముడిని కొంచెం టైం కావాలా, మా అందరితో కలిసి ఉండాలా, చెయ్యాలని టైం కావాలని అడిగిందట. అడిగినప్పుడు మా తమ్ముడు మాకు చెప్పలేడు. పోలీసులు 40 మందిని పెట్టింది. ఈ ఊర్లో ఉంటుంది కదా, దాడి చేస్తారా అది చేస్తారా అనేది. నిజంగా ఆమెనే చేసుకుంటే భర్త కూడా ఇక్కడ ఉంటాడు కదా.